కాబట్టి టైం స్కేల్ కోసం మొట్టమొదట మనం యాజిటేషన్ తీసుకోవడం జరిగింది. ఆ పిలుపు సమావేశం జిల్లాలు నోటీస్ ఇచ్చాం, సమ్మె చేయడానికి సిద్ధంగా ఉండండి అని చెప్పేసి ఉపాధ్యాయులందరికీ సమీకరణ కోసం పర్యటన. ఈ రోజుల్లో మన ఎన్జిఓ నాయకులు ఉన్నారు, వాడు సమ్మె నోటీస్ ఇచ్చి మంత్రులు ఉంటారు. మేము సమ్మె నోటీస్ వాళ్ళు ఏదో చూస్తున్నారు, ఇదేదో కానీ ఆనాటి ఎదుర్కొని ఆనాటి నాయకత్వం సమ్మె నోటీస్ ఇస్తూ కూడా మనం ఒక మొదటి తరం వాళ్ళు చేసిన కాలంగా అందులో ఉండేటటువంటి విద్యా అంశాన్ని పరిగణలోకి తీసుకొని హంటర్ కమిషన్, ఆ తర్వాత మెకాలే వాళ్ళు ఇచ్చిన రిపోర్టు ప్రకారం భారతదేశంలో పాఠశాలల స్థాపన అనేది జరిగింది. 6 రకాలైనటువంటి పాఠశాల మేనేజ్మెంట్స్ ఉండేవి. ఒకే సిలబస్, మనం ఇప్పుడు ఒకే సర్వీస్ ఒకే సిలబస్ అనేటువంటి ఒక నినాదాన్ని మనం ఇస్తున్నాం. ఈరోజు ఉండేటువంటి అనేక మేనేజ్మెంట్లు రద్దు చేసి కామన్ స్కూల్ కోసం ఈరోజు అడుగుతున్నాం. కానీ ఆ రోజు 6 రకాలైనటువంటి మేనేజ్మెంట్స్ ఉండేవి.
ఏమిటవి 6 రకాలు? గ్రాంట్ స్కూల్స్, లేబర్ స్కూల్స్, బోర్డు స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్, మున్సిపాలిటీ స్కూల్స్, వెల్ఫేర్ స్కూల్స్. ఇట్లాగా 6-7 రకాలైనటువంటి మేనేజ్మెంట్తో ఆ రోజు పాఠశాలల నిర్వహణ ఉండేది. ఆ పాఠశాలలో పనిచేసేటువంటి ఉపాధ్యాయులు మాత్రం అత్యంత హీనమైనటువంటి స్థాయిలో జీతాలు తీసుకునేవాళ్ళు. సంస్థానాలలో స్కూల్స్ ఉండేవి. ఆ సంస్థానాలలో పనిచేసేటటువంటి టీచర్లకి అత్యంత హీనమైన రీతిలో జీతాలు ఉండేవాడు. అసలు జీతాలు కూడా ఇతర సంస్థానాలు లేవు. సంస్థానాలన్నీ వాళ్ళ ఆడంబరాలు, వాళ్ళ తాలూకా చాలా తీవ్రమైనటువంటి ప్రజల పన్నులలో నుంచి మీకు ఒక స్టాటిస్టిక్స్ మన చరిత్రలోనే